హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఇంకో అనదర్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే కాబట్టి కోర్స్ ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా. ఇంకా నేనైతే ఫిషెస్ తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చి 2 చేపలు సందువాలు తీసుకున్నాను. మేము ఎక్కువ అవే తింటాం. ఇంకా ఇవైతే క్లీన్ చేసి అయితే ముందుగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేయడానికి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ ఫిష్ కర్రీ అయితే ఎప్పుడులా కాకుండా కొంచెం వెరైటీగా అయితే ఈసారి ట్రై చేసాము. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మ్యాగ్నేట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ చేప ముక్కలన్నిటికీ కూడా ఒక పెద్ద గిన్నెలో తీసుకుంటే మనకి కొంచెం కలపడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ముక్కలకి అన్నీ పట్టించుకున్నాను. ఇంకా బాగా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకి ప్రతి ముక్కకి ఈ మసాలా అన్నీ బాగా పడతాయి అన్నమాట. అందుకనే నేనైతే ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా చేపల పులుసు కూడా మధ్యాహ్నం వండుకున్నది నైట్ టైం తింటే ఇంకా బాగా పడుతుంది అనమాట. పులుసు ముక్కలకి చాలా బాగా అవుతుంది. ఇంకా నేను ఇవన్నీ కలిపింది ఫస్ట్ అయితే నేను ముక్కలన్నిటిని ఫ్రై చేయడానికి అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై చేసిన ముక్కల్ని నేనైతే పులుసు పెడుతున్నాను అనమాట. అందుకని ఈ చేపల పులుసు కొంచెం వెరైటీగా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మనం చేత్తోనే కలుపుకుంటే మనకి బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి ముక్కకి మనం చేత్తో అయితే స్ప్రెడ్ చేయగలం కదా మసాలా అంతా కూడా. ఇంకా ఈ మ్యాగ్నేట్ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు మనమైతే మిగతా వాటికి ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీకి కావాల్సినవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా ఇదైందో. ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆనియన్స్ అయితే నేను ఒకటే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఫ్రైగా ఉంచుకొని కొన్ని చేప ముక్కలే నేనైతే పులుసు పెడుతున్నాను. ఇంకా మేము తలకాయ ముక్కలు అవి అమ్మాల కోసం ఉంచేసాము. మేమైతే తినము అవి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారని పులుసు అయితే పెడుతున్నాను అనమాట వాళ్ళకి. ఇంకా కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది కదా. ఇంకా నేనైతే వీటి కోసం ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఇంకా 2 టమాటీలు అయితే తీసుకున్నాను. ఇవైతే సరిపోతాయి మేము తీసుకున్న ముక్కలకి. ఇంకా ఈ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి పులుసులో కావాల్సిన చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. మనకి ఒక పెద్ద సైజు లెమన్ ఉంటుంది కదా, ఆ సైజు అయితే సరిపోతుంది. ఇంకా వాటర్లో వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనం కర్రీ అయితే కుకింగ్ అయితే స్టార్టింగ్ చేసాము. ఇంకా ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్వి పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే ఈ పీసెస్ అన్నీ కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకున్నాను. కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఈ చేప ముక్కలను అయితే మనం అటు ఇటు తిప్పుకుంటే ఇటువైపు కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ ఫ్రై అయిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని నెక్స్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా చూసారా ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇంకా
ఇలా ప్లేట్లో అన్నీ తీసుకున్న తర్వాత ఇంకొక ముక్కలు కూడా ఇలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే కర్రీకి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా లైన్గా వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్ అయితే కదా అని అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట, గ్యాప్ లేకుండా. ఇంకా కర్రీకే కదా మనకి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. మనం తినాలనుకున్నవి అయితే కొంచెం డీప్ ఫ్రై చేసాము ఫ్రైకి. ఇంకా కర్రీలోకి అయితే ఇవి కొంచెం నార్మల్గా డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై చేసి ఉంచాం అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం తీసి పెట్టుకున్నప్పుడు అయితే ఫ్రై చేసుకొని వేసుకుంటాం కదా, అవైతే ముక్కలు అవ్వకుండా చక్కగా మనకి ముక్క పరంగానే ఉంటుందన్నమాట. అందుకని మేము ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా కర్రీకి అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా అదే ప్యాన్లో అయితే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అవి వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా బాగా ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడైతే నేను కొన్ని టమాటాలు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యి టమాటాలు అన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఈ మగ్గిన తర్వాత మనమైతే కొంచెం ఆల్రెడీ ఉప్పు కారం అయితే ఫ్రైకి అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను నేనైతే. కొంచెం సాల్ట్ ఇంకా కారం ఇంకా మనం జీలకర్ర ధనియాల పొడి అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు అంతా కూడా ఇప్పుడు మనం ప్యాన్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత మనమైతే ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా చేప ముక్కలన్నీ, అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పులుసు అయితే కొంచెం మరిగిన తర్వాత ఇలాగా ఫిష్ ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటిగా ఇలాగా నేనైతే వేసేసుకున్నాను. మనం ఫిష్ పులుసు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాగ పెద్ద వెడల్పు దాంట్లో పెట్టుకుంటే మనకి పులుసు అయితే చాలా బాగా ఇదవుతుంది, అంటే ముక్కలు అవి విరిగిపోకుండా మనకి కలపడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇంకా తలకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను, అవైతే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పార్ట్కి. అందుకనే ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రైతో పులుసు రెడీ. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతవరకు చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.